महागणपतये नमः। महागणपतये नमः। प्रवीण कुमार नामधेय से तद्भवते आवरिणामोद्यातत्वागुरुमामेकदन्तंजवरहस्तं भाजमङ्कुशधारिणो रञ्जवरवस्तेरुद्धारं मोजगद्वयं रक्तं भोरं योत्पकण्डगोरक्तमासं रक्तपुष्पेश्वरं एवं ध्यायति नित्यं सहयोगी योगिनां वरः नादन्ति प्रचोदयादिति भरसिद्धिविनायक देवता परिपूर्णानुग्रहसिद्धिरस्तु तद्वारा तथास्तु। లేడు కదా మంచి
అమ్మా మీరు ఆగండి అమ్మా. అమ్మా ఒక్క నిమిషం మీరు ఆగండి. ఓకే నక్షత్రంద్రమిదమాసామిజక్షణమవిరాసంయోధనాయ సింహాంగరత్మయ యస్య కేతవాయ సేమా విశ్వభవనాని సర్వా సకృత్తికాభిరభిసంవదానః కామగ్నవధనాంతపసాచురంతేన్ వైరోచనాస్తనవం ప్రేమ మహ్యం ఇంద్రయస్తత్రత్వయాధ్యక్షేణ భువనాజయేమ మమ దేవాలయేస్తంతు సర్వ ఇంద్రాహంతో భరతో విష్ణుర్వ్యాసీరస్తమయి దేవహూతిః దైవ్యోధారాణి హిందపూర్వైరిష్టాస్యాతనువాసువీరాः మహ్యం జగన్మయాని హవ్యాభూతి సత్యామనోమేస్తు దేవీ ఈశ్వరవీరమప్రాదవిశ్వేదేవాస ఇహ వీరయధ్వన్ మాహాస్మహి ప్రజయామాతరోభిర్మారధాద్విజనే సోమరాజన్ అగ్నిర్మణిం ప్రదంధం పురస్కారగోపాహస్తే మహిషాన్ చిత్తం ప్రబుద్ధా వినేశ్వర ధారాధా महाप्राणदीपं शिवं शिवं महकाररूपं शिवं महगाढतिमिरान्तकं शौरगात्रं महकान्तिबीजं महदेवतेजं भवानी समेतं भजे मञ्जुनादम् ॐ नमः शङ्कराय च महेश्वराय च नमः शिवाय च शिवधराय च भवहराय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनादं शिवं शिवं मेकादशोज्ज्वलं मेघनादीश्वरं प्रस्तु शिवशङ्करं प्रणजगनकिङ्करं సజ్జన శుభంకరం రాణి భవతారకం కటుదివికతారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మ. ఈరోజు మన జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి మైసమ్మగడ్డ స్వామి గణేష్ మహారాజ్ విఘ్నాలు తొలగించి అందరి జీవితాలలో వారి వారి విజయాలకు చేర్చేటటువంటి నాయకుడు, విఘ్న నాయకుడు, గణనాయకుడు వినాయకుడిని సేవించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి పెద్దలు తిరుపతి గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా మహిళా సోదరిమణులందరికీ, అదేవిధంగా మాతో పాటు ఇక్కడికి సేవించడానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు మున్సిపల్ చైర్పర్సన్ గారు అడవాల జ్యోతి లక్ష్మణ్ గారికి, అలా పర్యావరణానికి మంచి చేసే విధంగా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే పర్యావరణ హితంగానే మనం ఉండాలి. ఆ గౌరీ తనయుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మరి భూమాతకి హాని కలిగించేలాగా కూడా మనం ప్రవర్తించకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ హితంగా, మరీ ముఖ్యంగా యువకులు ఎక్కువగా ఈసారి మా మహిళా మనులు ఎక్కువగా ప్రతిష్ఠించినట్టు తెలుస్తూ ఉంది. జగిత్యాల పట్టణంలో కిట్టి పార్టీలని గ్రూప్స్ లాగా మా మహిళా మనులు ఎక్కువగా వినాయకుల్ని ప్రతిష్ఠించారని విని ఉన్నాను నేను. ఎందుకంటే వాళ్ళ చేతులే నడుస్తూ ఉంది, రాజ్యాధికారాలే నడుస్తూ ఉన్నాయి. ఇంకా ఇది మా మహిళా మనులకి ఈజీగా వెన్నతో పెట్టిన విద్య. దట్టు గౌరీ తనయుడు అంటే అందరికీ ఎంతో ముద్దుగా చిన్ని వినాయకుడు మా దగ్గరకు వచ్చాడు అనుకుని సేవించుకునేటటువంటి సమయం మరి కాలాతీతమైంది. ఇప్పటికే ఈ రోజున సహస్ర దీపాలంకరణ సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వినాయక నవరాత్రుల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై గారికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి, బృందంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి, సభ్యురాలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి నవరాత్రులు అంటేనే ఏదో బ్యాండు బాజాలతోని ఏదో ఇక్కడ ఆడుతూ పాడుతూ తాగుతూ కాకుండా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని సందర్భంగా కోరడం జరుగుతుంది.
మరి మట్టి వినాయకుడిని మీరు అందరూ ప్రోత్సహించినట్టే జగిత్యాల ప్రజలందరూ కూడా ఇట్లాంటి మట్టి వినాయకుడిని ప్రోత్సహిస్తే మన జగిత్యాల కాలుష్యం కాకుండా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి మట్టి వినాయకుడు ఈ జగిత్యాల్లో ఇప్పుడు ఎట్లయిపోయింది, ఎక్కడ చూసినా కానీ పెద్ద పెద్ద వినాయకులు, ఎంత పెద్ద వినాయకుడిని పెట్టినామని చూస్తున్నారు తప్ప మరి కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడి మేము భక్తి శ్రద్ధలతో పూజ చేయాలని చెప్పేసి చాలా తక్కువ మంది అనుకుంటున్నారు. మరి మిమ్మల్ని అందరినీ కూడా ఒక ఆదర్శంగా తీసుకోవాలి జగిత్యాల పట్టణ ప్రజలందరూ. ఎందుకంటే మీరు ఇంత మంచిగా దీపోత్సవ కార్యక్రమాలు చేస్తున్నారు, పూల కార్యక్రమాలు చేస్తున్నారు, ఇక్కడ ఇంకా కుంకుమ పూజలు, ఈ నవరాత్రులు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ప్రతిరోజు ఒక కార్యక్రమం చేసి ఈ జగిత్యాల ప్రజలకు ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు. కాబట్టి మరి ఇలాంటి ఒక మట్టి వినాయకుడిని మీరు ప్రోత్సహించారు. కాబట్టి మరి ఎక్కడైనా ఒక సందర్భం వచ్చింది అని అంటే అక్కడ మహిళలు లేనిది అక్కడ సందడి ఉండదు. కాబట్టి మరి మా మహిళా మనులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, అట్లాగే శుభాకాంక్షలు. చూడండి, మహిళలతోనే మొదలవుతుంది. అక్కడ సందడి ఉండాలంటే మహిళలే ఉండాలి, ఏదైనా మహిళలే కారణం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి శుభకార్యానికి ఒక మగాడి జీవితం వెనకాల కూడా కాడదే ఉంటుంది, ఒక మహిళనే ఉంటుంది. కాబట్టి మరి మహిళలే ముందు ఉంటారు ఖచ్చితంగా. మరి అందుకే మహిళల్ని ప్రోత్సహించు మీరు కూడా ఇట్లాగే ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్క మీ భర్తలే కానీ ఇక్కడ ఉన్న అందరికీ కానీ మీరు చెప్పి మనం ఇలాగే ఇంకా మంచిగా చేద్దాము, జగిత్యాల్లో ఒక ఆదర్శంగా నిలుద్దామని చెప్పేసి ఇంకా కూడా ఇక్కడున్న మగవాళ్ళందరికీ మీరు చెప్పి ఈ జగిత్యాల్లో ఎలాంటి కాలుష్యం లేకుండా ఇంకా మంచి పనులు అంటే మంచి మంచి పూజా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరినీ మరొక్కసారి కోరుకుంటూ జగిత్యాల పర్యావరణాన్ని కాపాడుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఎందుకంటే మేము పొద్దున్న లేస్తే 5 గంటలకి మా కష్టం ఎవరితో చెప్పాలో తెలియట్లేదు. ఎందుకంటే పొద్దున్న లేస్తే లేబరు పాపం ఊడడానికి వెళ్తూనే ఉన్నారు, చెత్త జమ అవుతూనే ఉన్నది. అందుకని మీ అందరినీ సందర్భంగా మరొక్కసారి కోరుకుంటున్నాను, మనందరి ఆరోగ్యాలు కాపాడడానికి లేబర్ ఎట్లయితే పనిచేస్తున్నారో కొంచెం మీ ఆరోగ్యాలు మీరు కాపాడుకోవడానికి కొంచెం మా కోసం మీరు కష్టపడితే బాగుంటుంది. ఎందుకంటే మీకోసమే మేము చెప్పేది. ఇట్లాగే పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. మరి ఇక్కడికి వచ్చి మా ఆరోగ్యాల గురించి చెప్తుంది ఏందని మీరు అనుకోవద్దు. ఎందుకంటే మీ ఆరోగ్యం కోసమే మేము కష్టపడుతున్నాం నిరంతరం. కాబట్టి మీ ఆరోగ్యం కోసమే చెప్తున్నాం. కాబట్టి ఇలాంటి మట్టి వినాయకుడు పెట్టడం వల్ల మన పర్యావరణం బాగుంటుంది. ఇట్లాగే మీరు ఇంకా ముందుకు సాగాలని చెప్పేసి మీ అందరినీ మనస్ఫూర్తిగా